అని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కోరాక వెంకట్ ఈరోజు మహామందపురం గ్రామంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే ఆయన ఒక చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు. ఇక్కడ ఉగ్రనరసింహారెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఎన్నో చేశాడు. అటువంటి వ్యక్తికి నేను సేవకుడిగా ఉంటానని చెప్పి ఈ కోరాక వెంకటేష్ ఈరోజు పార్టీలో చేరటం కూడా మా మండలంలో ఒక శుభ పరిణామం. మా నియోజకవర్గంలో మొట్టమొదటి బూతు ఖచ్చితంగా 400 మెజార్టీ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కోరాక వెంకట్ ఈరోజు స్వస్థలంలో అనేక చిన్నప్పటి నుంచి పేద కుటుంబంలో పుట్టి 10th క్లాస్ చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ చదివి ఒక MBA స్టూడెంట్ అతి కష్టం మీద మన ఉద్యోగం సంపాదించి బ్యాంకులో కూడా చేరి ఇట్లా నేను బ్యాంకులో ఉంటే బ్యాంకుకే సర్వీస్ మోటెడ్ కాదు, నేను పబ్లిక్ సర్వీస్ మోటెడ్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు బ్యాంకు జాబ్ కూడా రిజైన్ చేసి దగ్గర ఈరోజు KFS ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి ఈరోజు దగ్గర 300 మంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించిన ఘనత కూడా కోరాక్ వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది మా అదృష్టంగా భావించుకుంటున్నాం. నాకు అతి దగ్గరలో ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ నేను చెప్పాను, మీరు ఒక విజనరీ నాయకుడు, అటువంటి విజనరీ నాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఈ నియోజకవర్గంలో విజనరీ నాయకుడు వచ్చేసి మన ఉగ్రనరసింహారెడ్డి గారు, మీరిద్దరికైనా క్లబ్ అయితే ఈరోజు ఈ యొక్క నిరుద్యోగాన్ని కూడా ప్రారదోలి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మీ దగ్గర మౌలిక వసతులు ఉన్నాయని చెప్పి కూడా మేము ఎంతో ఘనంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మీ అందరికీ కూడా శుభ పరిణామం, సంతోషం. జై హింద్, జై తెలుగుదేశం, జై ఉగ్రనరసింహారెడ్డి, జై చంద్రబాబు. యువతకు ఒక్క నిమిషం